సాధారణంగా మనమంతా కూడా అమెరికాలో కానీ రష్యాలో కానీ అందరూ ధనవంతులే. పెద్ద పెద్ద ఆఖరికి ఊడ్చే అబ్బాయి కూడా కారులో వచ్చి ఊడ్చి వెళ్ళిపోతారు అని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదండి. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ దేశాల్లో కూడా పాపం చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఒక్క పూట గడవాలంటే ఎలా గడవాలో తెలియక ఈ కనిపించినవన్నీ కూడా ఏది కనిపిస్తే అది తిని ఎలా పడితే ఆఖరికి మానవం అమ్ముకోవాలన్నా వెనకాడకుండా పక్కవాడిని చంపైనా బ్రతకాలి అన్న సిద్ధాంతంలోకి పాపం వస్తున్న ఈ నీగ్రోస్ వీళ్ళందరి ఆకలి మంటలు చూస్తుంటే ఒక రకంగా ఉంటే, రష్యాలో అక్కడ మరొక దుర్భరమైన స్థితి. ఎందుకంటే రష్యాలో చలి తట్టుకోవడం చాలా కష్టం. -50 degrees Celsius ఉంటుంది. అంటే ఐస్ గడ్డకట్టి భయంకరమైన గడ్డకట్టే పరిస్థితుల్లో పాపం చాలామంది పేదవాళ్ళకి ఇల్లు ఉండవు, నివాస స్థలం లేకపోవటం వల్ల తిండి ఉండదు, ఎలా బతకాలో తెలియదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు పాపం పడే పాటలు వర్ణనాతీతం. మరి అలాంటి చోట అలాంటి వారి కోసం ఎవరైనా ప్రార్థన చేసేవారంటే ప్రార్థన చేయండి, ఎవరైనా సహాయం చేసేవారంటే అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నాకు తెలియదు మనం వాళ్ళకి సహాయం చేయొచ్చో లేదో, ఎందుకంటే ఇవన్నీ కమ్యూనిస్ట్ కంట్రీలు కాబట్టి మనం చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. కానీ మరి రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చి వాళ్ళని, అయ్యా మీరు కొద్దిగా రష్యాలో అలాంటి పేదవాళ్ళకి సహాయం చేయండి అని కనుక మనం రిక్వెస్ట్ చేయొచ్చేమో. ఏదేమైనా సరే నాకు వాస్తవం తెలియదు, మీకు కనుక్కోండి. ఎందుకంటే ఒకప్పుడు మంచి పోయి చెడు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం ఎక్కడ లేకుండా సరే మనం వెళ్ళే గుడిలో మన దేవుణ్ణి మనం పాప అక్కడ నా సాటి మనుషులు, నువ్వు సృష్టించిన ఈ మనుషులు పాప ఇంత భయంకరమైన స్థితిలో చలికాలంలో ఉన్నారు, వాళ్ళందరికీ కావాల్సిన వసతులు మీరు ఏర్పాటు చేయండి అని మన భగవంతుని ప్రార్థించవచ్చు. ఎందుకంటే మనుషులు మనం చేసినా సరే వాళ్ళు ఎవరు వినకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా వింటాడు. కాబట్టి అందరికీ నేను కోరేది కేవలం ఏంటంటే, సాధారణంగా చూస్తూ ఉంటాం, అతనికి డబ్బున్నవాడు అనే ఫీలింగ్తో ఎవరికో సహాయం చేయరు. పాపం అక్కడ కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. మరి అలాంటి వారి కోసం మనం సహాయం చేయడానికి సిద్ధపడాలి. అన్నిటికన్నా మిన్నగా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయటం కూడా, లేకపోతే మన పూజలో ఆయన్ని వాళ్ళ కోసం పూజలు చేయించడం, అలాంటివి చేసి మన యొక్క మానవత్వాన్ని చాటుకుందాం. సి మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడ్ గెట్